నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. చీరాల మండల పరిధిలోని గవినివారిపాలెం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. గెలుపొందిన కావూరు వారిపాలెం, వాడరేవు గవినివారిపాలెం క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ క్రీడల పట్ల ప్రతి విద్యార్థి ఆసక్తి కనబరచాలని కోరారు. క్రీడల్లో రాణించిన వారు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో క్రీడా రంగంతో కూడా అడ్డుకున్నారని, క్రీడా రంగాన్ని ఆడుదాం ఆంధ్ర పేరుతో భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులకు పెద్దపీట వేయడంతో పాటు క్రీడా రంగాన్ని ప్రభుత్వం పటిష్టం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. గెలిచిన వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు. సార్ చేతుల మీదుగా మెడల్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. చీఫ్ గెస్ట్ అయినటువంటి మద్దులూరి మాలకొండయ్య గారి చేతుల మీదుగా ప్రధానోత్సవం జరుగుతుంది. అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాం. అంతా బాలకృష్ణ టీవీ 500 రూపాయలు సెకండ్ ప్రైజ్ ని వరదరాజులు అన్న టీం వారు బహుకరించారు సార్. ఈ యొక్క స్పాన్సర్స్ మొత్తం కూడా హెలికాప్టర్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీ టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతగా కోరుతున్నాం. మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వేటపాలెం మండలం కొత్తపేట ప్రసాద్ నగరంలోని మరణాత రత్న మహిమ మందిరంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్లు హాజరై క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన శాంతి, దయా, ప్రేమ మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రిస్మస్ శోభ ఉట్టిపడేలా నేడు జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధన అందరికీ ఆదర్శమని అన్నారు. అనంతరం చర్చి ఫాదర్లు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించుకొని దైవ దీవెనతో ముగించు. అందరూ లేచిన పడదాం. మోకరించగలిగిన వారు మోకరించండి, బయట ఉన్న వారు కూడా. ఒకసారి మరణాత చెప్పండి. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మా రక్షకుడవైన దేవా, మీకు స్తోత్రములు. మా విమోచకుడవైన దేవా, మీకు స్తోత్రములు. వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సందర్శించారు. గ్రంథాలయంలోని పలు విభాగాల్ని పరిశీలించి నిర్వహణ తీరుపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా సారస్వత నికేతనం సందర్శనలో భాగంగా మహాత్మా గాంధీ వదిలి వెళ్లిన చేతికర్రను ఇప్పటికీ భద్రపరచడం అభినందనీయమని, మరలా దాన్ని నేడు తాను తాకటం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. 1918లో స్థాపించబడి తెలుగు, సంస్కృతం, హిందీ భాషలతో పాటు తాళపత్ర గ్రంథాలు, అరుదైన పుస్తకాలతో అద్భుత
అద్భుతమైన సేకరణ కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన గ్రంథాలయమని, భారతదేశంలోని పురాతన గ్రంథాలయాలు ఇది ఒకటని కితాబిచ్చారు. 90,000కు పైగా వాల్యూమ్లు, ముఖ్యంగా తాళపత్ర గ్రంథాలు, అరుదైన వ్రాతపత్రులు, పుస్తకాల సేకరణ ఉందన్నారు. మహాత్మా గాంధీ 1929లో ఈ గ్రంథాలయాన్ని సందర్శించి శంకుస్థాపన చేశారని, తెలుగు భాష సంస్కృతులకు అరుదైన గ్రంథాలను భద్రపరచడంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన సారస్వత నికేతన గ్రంథాలయంలోని గ్రంథాలను చెక్కు చెదరకుండా నేటికి భద్రపరుస్తున్న గ్రంథాలయ నిర్వాహకులను అభినందించారు. ఈ లిపి ఏంటమ్మా? సంస్కృతం, తెలుగు లిపి. సంస్కృతం, తెలుగు లాంగ్వేజ్ అంతా సంస్కృతం. కొన్ని దేవనాగరి లిపులు కూడా ఉన్నాయి. దీంట్లోనే రామాయణం, భారతం, శ్రీ సూక్తం, పురుషోత్తం అన్నీ సంబంధించి. ఇది యాక్చువల్గా ఆయన వాడే చేతి కదా, ఆయన చేతులు తిరిగిపోతే అంటే అక్కడ విరిగిపోతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని మా వీళ్ళు అప్పటి నుంచి భద్రపరుస్తున్నారు. దాదాపు పెద్ద ఆయన కర్ర మన చేతితో పట్టుకోగలరు. ఇక్కడ అన్నింటికి సంబంధించిన దొరుకుతుందా? ఆయన ఐ థింక్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చింటారు. అంతే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రావచ్చుగా. ఆత్మకథలు అవచ్చు, లేకపోతే వచ్చి శతక సాహిత్యం. ఇదొకటి మా ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి వేటపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం, ఆ తర్వాత ఎంతో కాలంగా రావాలనుకున్నా రాలేనటువంటి వేటపాలెం గ్రంథాలయం రావడం, ఇక్కడున్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత గతంలో నేను అనుకున్న దానికంటే కూడా ఇక్కడ భిన్నంగా ఉండటం నాకు ఒకంత బాధ, ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. బాధ ఎందుకంటే నేను వచ్చి 18 నెలలు అయినప్పటికీ కూడాను నా నియోజకవర్గంలో ఉన్న గ్రంథాలయాన్ని విజిట్ చేయలేకపోవడం కాస్త బాధ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన విషయాలన్నీ గమనించిన తర్వాత మొట్టమొదటిసారి ఇంత ప్రాచీన కాలపు గ్రంథాలయాన్ని చూడటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ వేదాలతో సహా ముట్టుకునే శక్తి, అవకాశం నాకు దొరికింది. మనందరం మాట్లాడుకుంటూ ఉంటాం చాలామంది, కొంతమందికి మాత్రమే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇవాళ ఏ ఎంప్లాయీ అయినా ఒక ఎంప్లాయీ కావాలన్నా, లేకపోతే ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నా ఇక్కడ నేను కొంతమందితో మాట్లాడటం జరిగింది. ఈ గ్రంథాలయం ఎటువంటి ఉద్యోగానికైనా సరే సరిపోయే విధంగా ఉన్నది అని అనిపిస్తుంది. ఎందుకంటే మహాభారతం అనేటువంటిది ఏ కాలం ముందు చూసినా, ఎప్పుడు చూసినా కొత్తదనంగా ఉంటుంది. అలాగే వేటపాలెంలో ఉన్న గ్రంథాలయాన్ని కూడా మనం చూసినప్పుడు మీరందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందని చెప్పేసి అందరికీ తెలియజేస్తాను. వేటపాలెంలోని కుటీర పరిశ్రమ అయిన జీడిపప్పు పరిశ్రమను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సందర్శించారు. జీడిపప్పు వ్యాపార స్థితిగతుల్ని కార్మికుల ప్రాతినిధ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీడిపప్పు నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా అనంత భారత్ క్యాషు ప్రొడక్ట్స్ అధినేత ప్రతి వెంకట సుబ్బారావు కార్మికులు ఎమ్మెల్యే కొండయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతి వెంకట సుబ్బారావు నూతన యాంత్రీకరణతో తయారు చేయబడిన జీడిపప్పుకు వేటపాలెంలో కుటీర పరిశ్రమగా చేతితో తయారు చేసిన జీడిపప్పు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మార్కెట్ కమిటీ విషయంలో
కొన్ని మార్పులు కోరామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌదవరపు జనార్దన్ రావు, తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, చీరాల తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్, నాసిక వీరభద్రయ్య, శివశంకర్, వీరాంజనేయులు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు రావాలి సార్, మీకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కలిసారు మీ గురించి. వేటపాలెం మండలంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ సమక్షంలో ముస్లిం మైనార్టీ పెద్దలు ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడారు. వేటపాలెం మండలంలోని ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఏ అవసరం వచ్చినా కూటమి ప్రభుత్వం ద్వారా తప్పకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు విజయవంతంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం మండల ముస్లిం మైనార్టీ పెద్దలు షేక్ గజీ, సయ్యద్ వసీం, సయ్యద్ షకీల్, షేక్ ఇలియాస్ తదితరులు ఎమ్మెల్యే మాలకొండయ్య ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలోనే ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అయితే కనపడింది, పోయి ఉండొచ్చు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీకు ఏదైనా శ్మశానాలు కావాలన్నా, కళ్యాణ మండపాలు కావాలన్నా, సాధికారాలు ఆయన వచ్చాడు, మా ప్రాంతానికి ఒక మేలు చేశాడని అనిపించుకోవాలన్నదే నా కోరిక. ప్రభుత్వం సహకరించే ప్రభుత్వం ఇవాళ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క లోకేష్ బాబు, అలాగే మంత్రివర్గం కూడా బెస్ట్ మంత్రివర్గం. ఎందుకు చెప్తున్నా, ఈరోజు ఒక్క ఆరోగ్య శాఖలోనే మన ఊరికి 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారంటే నేను చిన్న విషయం మీరు ఆలోచించారు. ఎక్కడైనా ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉండాలి, ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలని మీ దగ్గర కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చారు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మీ దగ్గర కూడా మేము అన్ని దగ్గరలో రోడ్లు వేస్తున్నాం. ఒక 2-3 సార్లు అంటే మార్చిలోపు ఇప్పుడు ఒకసారి ఇస్తున్నాం, మార్చి తర్వాత మళ్ళీ ఏప్రిల్కి ఒకసారి ఇస్తున్నాం, మళ్ళీ డిసెంబర్లో ఒకసారి ఇస్తున్నాం. అక్కడితో మీరు ఎవరున్నా రోడ్ల గురించి అడగరు. సో అది పరిస్థితి. ఈరోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. సో మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన చూసి పేద ప్రజలకు మనం ఏ రకంగా ఉపయోగపడగలమో అది మాత్రమే మనం చేయాలి తప్ప రెండో రాగద్వేషాలు మనకు అక్కర్లేదు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని చీరాల కామధేను కాంప్లెక్స్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు.
తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని చీరాల శాసనసభ్యులు మధురి మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఏకైక దృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ పోరాటం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం సిద్ధించిందని ఆయన సేవల్ని కొనియాడారు. పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చేసిన త్యాగం మనందరిలో దేశభక్తిని, నిస్వార్థ సేవను నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే పోరాడలేదని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ఆత్మార్పణతోనే నాంది పలికారన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక భాషా సమూహం కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. శ్రీరాములు దీక్ష త్యాగ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలుగు మాట్లాడే ప్రజల కోసం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని ఇతర భాషా సమూహాలకు స్ఫూర్తినిచ్చి భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల పునర్విభజనకు దారితీసిందని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పొట్టి శ్రీరాములు చేసిన మహోన్నత త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదని ఎమ్మెల్యే కొండయ్య పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, చీరాల మండల టీడీపీ అధ్యక్షుడు గంజి పురుషోత్తం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి వెంకట సురేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలను లలిత కుమారి, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, పిక్కి నారాయణ, కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమర హే పొట్టి శ్రీరాములు గారు, అమర హే పొట్టి శ్రీరాములు గారు, అమర హే పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి గౌరవం పొట్టి శ్రీరాములు గారికి. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు మనం ఆర్యవంశ ప్రముఖులందరితో పాటు కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి వారి మరణదిన సందర్భంగా వారిని మననం చేసుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తారీఖున మద్రాసులోని అడయారు ప్రాంతంలో వారు జన్మించారు. వాళ్ళ పూర్వీకులు నాటి నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా పడమటపల్లి అనేటువంటి ప్రాంతంలో అక్కడి నుంచి గురవయ్య లక్ష్మమ్మ మద్రాసుకి వ్యాపార నిమిత్తం వెళ్ళారు. పొట్టి శ్రీరాములు గారు విద్యాభ్యాసం ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత వారు వచ్చి 250 రూపాయలకి ఉద్యోగానికి జాయిన్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఆయన కుమారుడు, భార్య ఇద్దరు చనిపోయారు. దాంతో విరక్తి చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ ఆస్తులు తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి ఇచ్చేసి గాంధీ గారి సాబర్మతి ఆశ్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది. వారు ఉప్పు సత్యాగ్రహం, ఆ తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఇలాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని స్వాతంత్ర సమరయోధుడిగా కూడా మిగిలారు. ఆ తర్వాత కాలంలో స్వతంత్రం రావడం, అప్పటికి ఇంకా మన మద్రాసులోనే ఉండడం వల్ల వారు ఆయన మనసుకు బాధ కలిగి నా తెలుగు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మాకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి, మేము ఎంతకాలం ఈ మద్రాసులో ఉంటామని చెప్పేసి వారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులయ్యారు. దాని తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద నాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకుండా అమరావతిలో 6 ఎకరాల సుదీర్ఘమైనటువంటి ప్రదేశంలో వారికి 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం కోసం ఆర్యవైశ్య ప్రముఖులకు, మిగిలినటువంటి నాయకులందరికీ కూడా కల్పించారు. ఎప్పుడు చూసినా పొట్టి శ్రీరాములు గారిని ప్రజలు గుర్తుంచుకోవాలా,
వారు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకూడదని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి ఒకే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మన పూర్వీకుల్ని గుర్తుంచుకోవడం ఎలా, వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి మహానుభావులు చాలామంది మన రాష్ట్రంలో మన దేశంలో ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం నిర్మాణానికి చీరాల్లో ఎన్వీఎస్ మరియు ఎస్జేఆర్ఎస్ ఆర్యవేశ కళ్యాణ మండపంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడారు. అమరజీవుల త్యాగాన్ని గౌరవించే విధంగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో స్మారక నిర్మాణాలను ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అమరావతిలో 6.80 ఎకరాల విస్తీర్ణంలోని స్మృతి వనంలో 58 అడుగుల కాంస్య విగ్రహం, ఆధునిక లైబ్రరీ నిర్మాణం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు యువత దేశభక్తి సేవాభావం పెంపొందించే కేంద్రంగా మారుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ కార్పొరేషన్ అధ్యక్షులు డూండి రాకేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనకు అనుగుణంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రోటరీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ దోగుపర్తి వెంకట సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మామిడిపాక హరిప్రసాదరావు, ఆర్యవేశ ప్రముఖులు కొత్తమాసు శివరంగ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తులాబంతి సురేష్, ఎంజీసీ మార్కెట్ ప్రెసిడెంట్ వేముల చంద్రశేఖర్, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెండుకొండ కిషోర్, ఎంవీసీహెచ్వి సుబ్బయ్య, శ్రీరామ్ ఏకంబరేశ్వరరావు, మంచికంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సభలో ట్రస్ట్ సభ్యులు, ఆర్యవేశ సంఘ ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల కాంస్య విగ్రహం పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల కాంస్య విగ్రహం మామిడిపాక హరిప్రసాదరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా గారు రేఖా శ్రీనివాసరావు గారు వచ్చి ప్రయత్నంలో ఉన్నారు. తొందరగా బ్రీఫ్ గా లాంచ్ చేసేద్దాము. మొదటగా ఒక్కో సంవత్సరం ఒకసారి కృష్ణా తీరాన, ఒకసారి గోదావరి తీరాన, రేపు కావేరి. ఈ కార్యక్రమం గురించి మనం రాకేష్ గారు పెట్టుకోండి. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనందరం కూడా పొట్టి శ్రీరాములు యొక్క ట్రస్ట్లోనూ విగ్రహంలోనూ భాగస్వాములు కావాలి. నాతో సైతం అవుతున్నామని చెప్పి తెలియజేస్తాను. సార్ ఒకసారి చూడండి సార్. ఇక చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం. పూర్తిగా ఈ వర్గాలకి ఏ రకంగా అండదండలు ఇవ్వాలి, పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ ద్వారా ఏం చేయబోతున్నాం, అలాగే కూటమి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ తమ్ముడు అన్ని విషయాలు చెప్పారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు ప్రపంచం మొత్తం మీద కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ
నాడు రాష్ట్రం ఏర్పడటానికి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అంటే పొట్టి శ్రీరాములు గారే ఆ రోజున 50 రోజులు భవన నిరాహార దీక్ష పొందారు. ఎవరికి పట్టిందా ఈ త్యాగం? ఎంతమంది చేస్తారు? కనీసం పక్కవాడికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, బాబు మీకు ఏదైనా అవసరం ఉంటే తీసుకోమని చెప్పలేనటువంటి దుస్థితిలో ఉంటే ఆయన వాస్తవంగా మన పాత జిల్లా ప్రకాశం, ఆయన కనిగిరి ప్రాంతంలో వారు జన్మించారు. కనిగిరి దగ్గరలో ఇక్కడ ఇంకా పైన కనిగిరి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఆ ప్రాంతంలో వారు జన్మించారు. వారు అంటే జన్మించినట్టు వాళ్ళ తండ్రులు వాళ్ళు ఉన్నారు. తర్వాత మద్రాసు వెళ్ళిపోయారు. ఆ మద్రాసులో వారు అక్కడ పుట్టడం, అక్కడ పెరగడం, అక్కడెక్కడో మద్రాసులో ఉన్న వ్యక్తికి ఈ తెలుగు రాష్ట్రం మాదొకటి ఉండాలి, మేము ఇక్కడెక్కడో మద్రాసులో ఎవరో అంటరాని వాళ్ళలాగానో దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, మాకంటూ ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. ఇది ఒకటి మాత్రం వాస్తవం. మన రాకేష్ కానీ వెంటబడి, నేను వాస్తవం చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడడం మీకు తెలుసు కదా, వెంటబడి ఇదిగో మా వర్గాలకి అన్యాయం జరిగింది, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తికి మనం ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నామని ప్రభుత్వాన్ని పదే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చెప్పకుండా ఉంటే ఈరోజు ఇంత మంచి ఆయనకి జరిగేది కాదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక వర్గానికి ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి, ఆ వర్గాల్లో ఆ కులంలో మనం పుట్టామంటే మనం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన. నీకేం కావాలంటే ఏం చెప్పాడు, మా పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మా జాతిలో పుట్టినటువంటి వాళ్ళని గౌరవించమని అడిగాడు. కులదైవమైనటువంటి ఆవిడికి పెనుకొండ వాసవి గారి లాగా పేరు పెట్టమని అడిగాడు. అంటే అడగకపోతే ఎవరు చేయలేరు. అట్లాగే నేనేం చేశానంటే, ఎప్పుడో కొంజేటి రోసయ్య గారి పేరు మీద ఒక కాలనీ ఉంది, ఆయన అక్కడ వదిలిపెట్టినటువంటి ఏదైతే ఆనాడు పార్కు కోసం హ్యాండ్లూమ్ పార్క్ కోసం పెడితే ఈరోజు మొన్న వర్చువల్గా కనిగిరి నుంచి బాబు గారు ఆ రోజు మనకి శంకుస్థాపన చేశారు. అంటే అది ఏ పేరు పెడతారా ఏం చేస్తారా అనేది ఇక్కడ ఉన్న ప్రజలు లేకపోతే చంద్రబాబు గారు ఇష్టం, అది నాకు తెలియదు. కానీ అది నాకు పదే గుర్తొచ్చే విషయం. రెండోది, మీ అందరితో కూడా నేను ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. నా ఎలక్షన్లో చాలా సైలెంట్గా చాలా జాగ్రత్తగా వాళ్ళు మీరు డిస్టర్బ్ చేయబాకండి, వాళ్ళ పని వాళ్ళు చేయనండి అని చెప్పారు. నాకు మొట్టమొదటి మా ఆంజనేయులు గుళ్ళే తీసుకెళ్ళాడు అందరూ భయపడే రోజుల్లో. అవసరం ఉంది. ఈరోజు చీరాల నియోజకవర్గంలో ఉన్న అందరికీ సమపాదాన్ని తీస్తున్నాం. దాంట్లో ప్రధాన పాత్రను కూడా ఈరోజు మీకు కూడా ఇవ్వడం అన్న సంగతి మీ అందరూ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఒకటే మనం ఆలోచించాల్సింది, ఎవరు ఏ వర్గాల్లో పుట్టినా ఆ వర్గాలకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మీరు చేసే ప్రయత్నంలో రాబోయే రోజుల్లో 10-15 ఏళ్ళలో పేదవాడు అనేవాడు ఖచ్చితంగా ఆర్య వయసులో ఉండడనే నాకు అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. అంటే మీ యొక్క ప్రణాళిక ఇప్పటికే నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ క్లాత్ మర్చెంట్స్ కానీ అలాగే ఈ యొక్క వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి 8,000, 6,000 వితౌట్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కూడా నేను ఈ ఊళ్ళో సాంప్రదాయం చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబే కాదు, చూసే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, చారిటీ అంటే మీ దగ్గర నేర్చుకోవాలన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన్ని చూశారు, నేను చూశాను. అనేక సందర్భాల్లో నేను మీ అందరితో కూడా మాట్లాడాను. అంటే మిమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు, మీ బ్లడ్లోనే అది ఉంది. చారిటీ అనేది మీ బ్లడ్లోనే తయారైంది. అందుకే నేను ఎక్కడ కూడా ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా వెంటనే కాదు మీరు అలా ఏం చేయొద్దు, దాని అలా కాదు ఇది పద్ధతి అని చెప్పుకుంటూ వస్తున్నాను సున్నితంగా. సభ్యుడు అయిన తర్వాత అందరినీ సమదృష్టితో సమన్యాయంతో తీసుకెళ్ళాలి. అంటే లెఫ్ట్ రైట్ ఎలాగ ఉంటుంది, కుడి ఎడమ ఎలా ఉంటుంది, కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు చీరాల ప్రజలు అవకాశం ఇచ్చారు. నేను చీరాల్లో నా యొక్క పాత్ర ఏంటి, నేను ఏ రకంగా, వాళ్ళు చాలామంది నన్ను రోషి గారితో పోల్చారు. వాస్తవం అది.
కానీ నేను రోజీ గారు కొన్ని ఉన్నాయి, ఆయన చేయలేని పనులు కొన్ని నేను చేస్తాను. అవునా కాదా? అది ఆయన వన్ సైడ్, మనం రెండు రకాలుగా బాధ్యతలు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టట్లేదు, ఏం చేయాలో చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. ఒకటే విషయం, ఎవరు పని చేస్తారో, ఎవరు పార్టీకి అవసరం ఉందో, ఎవరు ఏ రకంగా ఎప్పుడు ఉపయోగపడతారో వాళ్ళని పార్టీకి కావాల్సిన విషయం తీసుకెళ్తున్నాం. ఒక్క విషయం తమ్ముడికి చెప్పాలి, ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ అనే దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. అవునా కాదు? హరిప్రసాద్ అందరిని అడగండి. అసలు లేదు. ఆ పార్టీని పూర్తిగా నిర్జీవం చేసేసి దాన్ని డైల్యూట్ చేశారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేనున్నా లేకపోతే లేకపోయినా ఇంకొకడైనా తెలుగుదేశం పార్టీని దాని జవసత్వాలను ముందుకు తీసుకొచ్చేసి ఆ పార్టీ సిస్టమ్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ నాడు ఎన్టీ రామారావు ఈ పార్టీని ఎందుకు పెట్టాడో, నిన్న మీరందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ పార్టీకి ఎందుకు సహాయం చేయాల్సి వచ్చిందో తమ్ముడు ఒక్క విషయాన్ని చెప్పాడు. వాడు మనల్ని విభజించి ఏ రకంగా మన వాళ్ళని ఇబ్బంది పెట్టాలో ప్రయత్నం చేసిన వ్యక్తి ఈరోజు మనకు భరోసా ఇచ్చి మనందరినీ ముందుకు పోమని, మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఏమన్నారు? ప్రజాపాలన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అమరావతి నుంచి. అసలు అమరావతి ఎక్కడుంది? గొల్లపూడిలో స్టార్ట్ అయినటువంటి రోడ్డు వెళ్ళిపోయి కాకాన్ దగ్గర దిగాలి తప్ప ఎక్కడ దిగడానికి అవసరం లేదు, ఏముంది అక్కడ అని చెప్పి ఆ బైపాస్ రోడ్డును కూడా తెచ్చకపోతే వాళ్ళు మళ్ళీ మనం వచ్చినాక అక్కడ రోడ్డు తీసుకొచ్చి తెస్తున్నాం. చాలా దుర్మార్గాలు చేశారండి. ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది. మనం మర్చిపోకూడదు. రాత్రి తిన్న అన్నం ఈ పూట ఏ కూర తిన్నామో మర్చిపోతాము. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని మాత్రం పొరపాటును కానీ మనం కానీ ఏ మాత్రం మళ్ళీ దగ్గరికి తీస్తే మనం అంతులు అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సహకారాన్ని మీరు ఇచ్చారో అదే సహకారం ఈరోజు కూటమి ప్రభుత్వం తిరిగి మనకి ఇస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, బిఆర్ అంబేద్కర్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వీళ్ళందరూ స్మృతివనాలు ఏర్పడ్డాయి. ఎందుకు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం ఏర్పడకూడదు అనేటువంటి ఆలోచన మన వాళ్ళందరికీ కలిసి వచ్చింది. ఈరోజు వీళ్ళు అడగకపోతే ఆ స్మృతివనం లేదు. పొట్టి శ్రీరాములు గారు ఆనాడు ఎలా పుట్టారో ఆ తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఈరోజు జాతి మొత్తాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వ్యక్తి. మన మహాత్మా గాంధీ గారి జాతి పిత అన్నాం. మనం ఆంధ్రులకి ఏమన్నారండి? ఈయన ఆంధ్రుల యొక్క పిత అన్నారు. గొప్పవాడు, నో డౌట్. కనీసం పక్కనవాడు సాయం చేయండి, మీరు చూద్దాం, 100 రూపాయలు ఇవ్వండి అడగకుండా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారిని గుర్తుంచుకోవడం, వారి మీద ఒక ట్రస్ట్ పెడతాం, పేదవాళ్ళకి సహాయం చేయడం, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి భావిస్తూ, చీరాల రామ మందిరం వీధిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మణికంఠ యూత్ ఆధ్వర్యంలో 45వ కర్పూర ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ అన్నారు. మేళతాళాలు, విచిత్ర వేషధారణలు, కేరళ డప్పు నృత్యాలు, భారీ విద్యుత్ దీపాలంకరణ నడుమ నగరోత్సవం ఆశాంతం అత్యంత వేడుకగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. గత 44 సంవత్సరాలుగా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మండల దీక్షపరులు, భక్తులు, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆదిమూల మహాగణపతి భగవానే అర్చన్ కోయల్ అర్చే ఓం శ్రీ స్వామి
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆధునీకరణ మహోత్సవం వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వేటపాలెంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఏకైక దృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు గారు సుదీర్ఘ పోరాటం చేశారని కొనియాడారు. అలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు తన ఆత్మార్పణతోనే నాంది పలికిందన్నారు. 58 రోజుల పాటు అమర నిరాహార దీక్ష ఫలితంగా మనకు ఆంధ్ర రాష్ట్రం సిద్ధించిందన్నారు. అలాంటి త్యాగధనుల్ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. విగ్రహాధునీకరణలో భాగంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ప్రముఖులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలితకుమారి, ఆర్యవేశ ప్రముఖులు ప్రతి వెంకట సుబ్బారావు, శ్రీనివాసరావు, పికి నారాయణ, పలువురు ఆర్యవేశ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరగ ఇట్లా ఇట్లా $3.5 లక్షలు అడిగి పెట్టుకో. ఈ రోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన చీరాల శాసనసభ్యులు గౌరవనీయులు అందరికీ నమస్కారం అండి. సభ పడుతుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మనం పొట్టి శ్రీరాములు గారిని తలుచుకుంటున్నామంటే చాలా అదృష్టం. ఆయన మనకి ఆ త్యాగాన్ని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తిరిగి నవీకరణ కార్యక్రమాన్ని చేసి ఈ రోజు పెద్దలు మాలకొండయ్య గారి చేతుల మీద మన పందిలపల్లి లగాయికు ఈ పుల్పాలెం వరకు స్ట్రైట్ కట్ లాగా ఆ రోజున పెద్దలు చేస్తున్నటువంటి ఆధునీకరణలో లోపాలను తిరిగి మార్పు చేసుకుంటూ కుందేరు ఆధునీకరణ చేయడం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి. మొట్టమొదట ఈయన చేసిన ఉద్యమం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రం కింద తెలుగు రాష్ట్రం ఏర్పడితే అలాగే అనేక రాష్ట్రాలు కూడా అదే క్రమంలో ఏర్పడినటువంటి సందర్భం ఇవన్నిటిని మనం గమనించాలి. అయితే నేటి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈరోజున్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాం, ఈ వర్గాలందరూ కూడా వెళ్ళి మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చంద్రబాబు గారితో కలవడం వల్ల
చంద్రబాబు గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం 6 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రదేశంలో మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. ఈయన 58 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేశారు. దాని నిమిత్తం 58 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మాభిమానం అంటే మద్రాసీయులుగా పిలువబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముందుకొచ్చి ఆ పునాదుల మీద తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని వారు అధికారంలోకి తీసుకొచ్చారు. దానికంటే ముందే పొట్టి శ్రీరాములు గారు అక్కడ పుట్టడం వల్ల ఆ ప్రాంతంలో నివసించడం వల్ల ఆయనకు ఒక అవమానం అని ఫీల్ అయ్యాడు. ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటే ఎందుకు మనకు ఒక రాష్ట్రం లేదు అనే దాని మీద 1901 మార్చి 16వ తారీఖున నాటి నెల్లూరు జిల్లా నుంచి మద్రాసుకి వెళ్ళి అక్కడ గురవయ్య లక్ష్మమ్మ గారికి పుత్రుడిగా జన్మించినటువంటి పొట్టి శ్రీరాములు గారి గురించి మనం వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. చాలా విషయాలు మన వాళ్ళు మాట్లాడారు. చాలామంది పుడతారు, గెడతారు, కానీ అందరూ కొంతమంది మాత్రమే గుర్తింపు పొందుతారు. వాళ్ళు ఎవరు అంటే త్యాగం చేసిన వాళ్ళు, సమాజానికి ఏదైనా మేలు చేసిన వాళ్ళే గుర్తుపడతారు. ఈయన జీవితాన్ని మనం చూసినట్టుగానైతే మొట్టమొదటిసారిగా ఈయన శానిటేషన్ దాంట్లో ముంబైలో ఇంజనీరింగ్ చేశాడు. రైల్వేలో 250 రూపాయలు ఉద్యోగం చేశాడు. అలా ప్రారంభం చేసినటువంటి ఈ జీవితం అతి తక్కువ టైంలోనే తన 25 సంవత్సరాల వయసులో వచ్చేటప్పటికి కుమారుడు చనిపోయాడు, భార్య చనిపోయాడు. దాంతో మనస్తాపం చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు నాడు మహాత్మా గాంధీ పక్కన సాబర్మతి ఆశ్రమంలో వెళ్ళి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వారు కూడా స్వతంత్ర సమరయోజనంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పోరాటాల్లో అనేక వాటిల్లో పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలాంటి ప్రోగ్రామాల్లో కూడా ఆయన పాల్గొని ఆనాడు మన స్వతంత్ర సమరయోధుల్లో ఒకటిగా వారు మిగిలిపోయారు. ఆ తర్వాత కాలంలో ఇందాకే చెప్పారు ఎన్టీ రామారావు గారి గురించి. ఎన్టీ రామారావు గారు బాపట్ల నుండి చీరాల వెళ్లే క్రమంలో బాపట్ల సినిమా హాల్ ఎదురు డివైడర్లను తాకి కారుబోల్తో కొట్టింది. ఈ ఘటనలో సకాలంలో బెలూన్స్ ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.